అధికారులు నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని, గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని, అధికారులు గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, లేని ఎడల వారి మీద చర్యలు తీసుకుంటామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏ సమస్యలైనా ఉంటే తనతో సంప్రదింపులు చేయాలని, తాగునీరు గాని ఏ ఇతర పనులైనా చురుగ్గా చేయాలని అధికారులకు సూచించారు. ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు వారి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఈ విషయమై ఆయన అధికారులను నిలదీశారు. ఏదో మొక్కుబడిగా చేయడం కాదు, ఏదైనా ఓ పని చేసే ఉంటే పని సంపద సృష్టించాలి. ఏదైనా పని చేస్తే పనికి మనం కనపడాలి. అంత తప్పించి ఏదో కొట్ల మీద పీకిలే సర్టిఫికేట్ అవన్నీ కాకుండా తగ్గి వేసి అక్కడ కొట్ల స్ట్రాంగ్ చేయడం కానీ, లేదా అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరగవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా ఎనాలిసిస్ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ ఫీల్డ్ ఎవరు బాగున్నాడు మరి ఆయన కూడా చేయండి. అలాగే మొన్న ఇంట్లో తప్పించి ఆ చుట్టాలు కానీ బంధువులకి బట్టలు వేసుకుని అసలు పేదోడి గారు పని చెప్పకుండా కార్యక్రమాలు చేస్తే జరిగేది లేదు. సీరియస్ గా మీరందరూ ఉండాలని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇవాళ రివ్యూ మీటింగ్ అంటే డీజిల్ లేవు మనం నిజంగా చెప్పాలంటే చేత వచ్చే మీటింగ్ నేను డబ్బులు పెట్టుకొస్తాను, డబ్బులు మాట్లాడతాను. ఇవాళ డబ్బులు లేదు, ఈ ఊళ్ళో సమస్యలు 100 సమస్యలు చెప్తారు, డబ్బులు లేవు. ఇక్కడ నేను డబ్బులు ఎంతో మంది తెచ్చి మీ దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వేసుకుంటానని చెప్పి దానికి మీరు కూడా అవగాహనలోకి ఏం చేయాలి ఏం చేయాలని చిన్న పెద్ద పనులు కాదు, 1,000 లక్షలు కాదు, 1 లక్షలు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు అలా ప్లాన్ చేసి మీరు అందరూ పట్టుకొచ్చింది అవన్నీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా అధికారులు అందరూ కూడా కొంచెం నిర్లక్ష్యంతో చూడాలి. చాలా మంది పని జరగాలి, పని జరగాలంటే అందరూ పని చేయాలి.